హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్రతి నెల క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి డబ్బులు తీస్తున్నారా? అయితే ఈ వీడియోలో మీకు చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. అది కంపల్సరీగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ నెల డిసెంబర్ 1/12/2024 నుంచి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మీరు వాడే ప్రతి క్రెడిట్ కార్డు పై కూడా యూటిలిటీ బిల్ పైన 1% ప్లస్ జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. అది ఏ బ్యాంకులకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఈ బాక్స్ లో సరికి 9 బ్యాంక్స్ ఇవ్వడం జరిగింది. ఆ 9 బ్యాంక్స్ ఐసిఐసి, యాక్సిస్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఇండస్ఇండ్, ఐడిఎఫ్సి, ఎస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్బిఎల్. ఈ 9 బ్యాంకులకు కూడా వాళ్ళ లిమిట్ ఇచ్చారు చూడండి. ఐసిఐసి వచ్చేసరికి 49,999 రూపాయలు, యాక్సిస్ బ్యాంక్ వచ్చేసరికి 24,999 రూపాయలు, ఎస్బీఐ వచ్చేసరికి 49,999 రూపాయలు, హెచ్డిఎఫ్సి వచ్చేసరికి 49,999 రూపాయలు, ఇండస్ఇండ్ బ్యాంక్ వచ్చేసరికి 24,999 రూపాయలు, ఐడిఎఫ్సి వచ్చేసరికి 19,999 రూపాయలు, ఎస్ బ్యాంక్ వచ్చేసరికి 14,999 రూపాయలు, బ్యాంక్ ఆఫ్ బరోడా 49,999 రూపాయలు, ఆర్బిఎల్ వచ్చేసరికి 49,999 రూపాయలు. ఈ బ్యాంకులకి ఇక్కడ చూపించిన దానికి మీరు యూజ్ చేసుకుంటే ప్రతి నెల కూడా ₹1 కూడా 1% ప్లస్ జిఎస్టీ అనేది ఉండదు. ఇక్కడ చూపించిన లిమిట్ కన్నా కానీ మీరు ₹1 ఎక్స్ట్రా పే చేసినా సరే మీరు ప్రతి నెల బిల్లింగ్ సైకిల్ మీకు డౌట్ రావచ్చు. ఒకసారి 49,099 రూపీస్ చొప్పున 3 టైమ్స్ తీసుకున్నాము, 3 టైమ్స్ స్వైప్ చేశాను కదా అని చెప్పి. కానీ మీరు 3 టైమ్స్ స్వైప్ చేసినా సరే నెల మొత్తం మీరు యూజ్ చేసిన బిల్లింగ్ సైకిల్ ఉంటుంది కదా, ఆ బిల్లింగ్ సైకిల్లో బిల్ జనరేట్ అవుతుంది కదా, ఆ జనరేట్ అయినప్పుడు మీకు 1% ప్లస్ జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది. మీకు వెండర్ తీసుకునే ఛార్జ్ కాకుండా మీరు ఎవరో డబ్బులు తీసుకోవడానికి వెళ్ళారు, ఆ వెండర్ మీకు ఛార్జ్ చేస్తాడు 1.8, 2% సంథింగ్, డిపెండ్ ఆన్ కార్డు. ఆ కార్డుని బట్టి వాళ్ళు ఛార్జ్ చేసే ఛార్జ్ కాకుండా మీకు 1% ప్లస్ జిఎస్టీ అనేది యాడ్ అయ్యి వస్తుంది ప్రతి నెల కూడా. ఇది ఈ మంత్ యూజ్ చేసిన కార్డులు కూడా అన్నిటికి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఒక్కసారి కార్డు యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి యూటిలిటీ కేటగిరీలో ఏ వస్తాయంటే మీరు పెట్రోల్ బంకు, కరెంట్ బిల్లు, ఇట్లా వెండర్ దగ్గర డబ్బులు తీసినా ఇవి పర్టికులర్గా ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇవన్నీ కూడా మీకు యూటిలిటీ బిల్ కింద వస్తాయి. నెక్స్ట్ పెట్రోల్ బంకులో స్వైప్ చేసినా సరే మీకు అక్కడ జనరేట్ అయ్యే డబ్బులు కాకుండా ఇప్పుడు మీరు సపోజ్ 10,000 పెట్రోల్ బంక్లో స్వైప్ చేశారు, 10,000 రూపాయలు మీరు 1% అక్కడ ఇమీడియట్లీ యాడ్ అవుతుంది. ఈరోజు తెల్లారు యాడ్ అవుతుంది. అక్కడ యాడ్ అయ్యేది కాకుండా నెక్స్ట్ మంత్ వచ్చే బిల్లో 1% ప్లస్ జిఎస్టీ, అది కూడా పెట్రోల్ బంక్ కూడా యూటిలిటీ కేటగిరీ కిందకే వద్ది. కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేసుకోండి కార్డులు. ఆ కార్డులకు వచ్చేసరికి నేను ఇందాక చూపించా కదా, దాన్ని బట్టి ఆ ఛార్జెస్ అనేది వర్తిస్తాయి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి ఈ విషయాన్ని తెలియజేయగలుగుతారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ.